హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ వెల్ విషర్స్ వాయిస్. సో ఈరోజు మనం గరం మసాలా ఎలా చేయాలో చూసుకుందాం. గరం మసాలా ఏంటి, చేసేది ఏంటి, తెచ్చుకుంటే పోతుంది కదా ఒక ప్యాకెట్ కాదు. మనం ఎంతైనా మన ఇంట్లో చేసుకున్నంత టేస్ట్ బయట తీసుకున్నానికి ఎప్పటికీ రాదు, అదికైతే గుర్తుపెట్టుకోండి. అండ్ మనం చేసుకుంటే హెల్తీ కూడా. సో ఇవన్నీ చెప్పాలంటే ఫస్ట్ ప్రొసీజర్ చెప్పేసి దాని తర్వాత అది ఎందుకు వాడాలో చెప్తాను. ధనియాలు 3 కప్స్ తీసుకోవాలి, జీలకర్ర 1/4 కప్, సోంపు 1/4 కప్, పట్టా 1/4 కప్, లవంగం వచ్చి ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ తీసుకొని యాలకులు ఒక 3 to 4. ఇవన్నీ ఏం చేయాలంటే ఆయిల్ లేకుండా సపరేట్గా దాన్ని వేయించి పక్కన పెట్టుకోవాలన్నమాట. అన్నీ సపరేట్గా ఏది కలపకూడదు, వేసి అన్నీ సపరేట్గా వేయించేసి దాని తర్వాత ఒక పెద్ద బేసిన్ లాంటిది తీసుకొని దాని మీద ఇవన్నీ వేస్తూ వచ్చి వాటిని మెల్లమెల్లగా అన్నిటినీ తీసుకొని మిక్సీ పట్టేయడమే మన గరం మసాలా. టేస్టీ దీన్ని మనం చికెన్లోకి, మటన్లోకి, బిర్యానీలోకి, ఇంకా ఈవెన్ కర్రీస్లోకి కూడా ఇప్పుడు చాలా వరకు గరం మసాలా లేకుండా వంటలే జరగట్లేదు ఈ మధ్య. సో దట్ అలాంటి గరం మసాలా మన ఇంట్లోనే ఒక ½ an hourలో చేసేసుకొని హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్, ఎవ్రీథింగ్ హోమ్ మేడ్. ఇప్పుడు అన్నీ ఆర్గానిక్ తిన్నప్పుడు మనం కూడా ఎందుకు అన్నీ ఆర్గానిక్ లాగా మన ఇంట్లోనే చేసుకొని తినకూడదు అనే థాట్ మనకి రావాలి. ఇప్పుడు అవి ఎందుకు బయట ప్యాకెట్స్ వద్దు అంటే వాటిలో ప్రిజర్వ్ చేయడానికి ఖచ్చితంగా ఏదో ఒకటి వేస్తారు, మనకి చెప్పకపోయినా వేయచ్చు. అండ్ అది ప్యాక్ చేసి దానికి నైట్రోజన్ గ్యాస్, అది ప్యాక్ అయ్యే ఫాయిల్, ఇవన్నీ మన హెల్త్ని మనకు తెలియకుండానే డ్యామేజ్ చేస్తాయి. సో అలాంటి హెల్త్ ఏం లేకుండా నీట్గా చేసుకొని తిన్నాం. దీంట్లోనే కొంచెం మాట్లాడాలనుకుంటున్నా సన్ స్క్రీన్ గురించి. సన్ స్క్రీన్ వాడొచ్చా వాడకూడదా అనేది మన డౌట్. ఖచ్చితంగా వాడాలి, ఎందుకంటే ఇప్పుడున్న టైంలో మనకి ఓజోన్ లేయర్ అనేది పాడైపోయింది. ఆబ్వియస్లీ సన్నగా అయిపోయిందని మనం చాలా చోట్ల వింటున్నాము. అలాంటి ఓజోన్ లేయర్ నుంచి మన స్కిన్ బ్యారియర్ అనేది ప్రొటెక్ట్ అవ్వడం ఇంపాసిబుల్. ఖచ్చితంగా మీకు తెలియకుండా డ్రై స్కిన్, లేదంటే ఏవో చిన్న అలర్జీస్, ర్యాషెస్, లాస్ట్ స్టేజ్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్ అంత దూరం వెళ్ళకపోవచ్చు మనం తీసుకునే ఫుడ్ వల్ల. బట్ స్టిల్ అలర్జీస్, సన్ బర్న్స్ ఇవన్నీ ప్రొటెక్ట్ చేయడానికి సన్ స్క్రీన్ అనేది వాడాలి. ఎక్కువ సన్ ఉంటే మనం ఎస్పీఎఫ్ అనేది మనకి ఎంత ప్రొటెక్షన్ ఇస్తుందంట. మ్యాక్సిమం మనం SPF 50 వాడాలంటే చాలా బాగా అనేది ఉంటుంది స్కిన్. ఇంకొక క్వశ్చన్, ట్యాన్ పోతుందా? ఖచ్చితంగా పోదు. ఉన్న ట్యాన్ పోదు సన్ స్క్రీన్ వల్ల. దానికి మీరు సపరేట్గా మాయిశ్చరైజర్స్ వాడాలి, ఆల్రెడీ ఒక డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే పోతుంది. ఇంకా ట్యాన్ అవ్వకుండా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఉండేదే మన సన్ స్క్రీన్. ఇంకా మన సన్ స్క్రీన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో మనకి చెప్పండి. బాయ్.